అంటారు ఏదో ఒక పేరు. ఇప్పుడైతే చెత్త చెత్త పిచ్చి పిచ్చి పేర్లు అని టోని విలికి అనేసి ఏదో పేర్లు పెడుతున్నారు. కానీ చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు మా తాతయ్య గారు పెట్టూరు గ్రామంలో ఒక టీచర్గా పనిచేసేవాళ్ళు. కానీ చాలా పెద్ద మనస్సు అనమాట వారి దగ్గర. వారు అక్షరాభ్యాసం చేసేటప్పుడు నా పేరు కౌసల్య అని పెట్టారు. మా అమ్మ నాన్న ఒక్కసారి ఆగిపోయారు. వాళ్ళొక సిటీ లైఫ్ అనమాట. వాళ్ళన్నా ఇదేంటి ఈ పేరు పెడుతున్నావు, ఈ పేరు చాలా పాత పేరే, ఏంటి కౌసల్య అనేసి. అప్పుడు మా తాతయ్య అన్నాడు, లేదు ఈ పాప పెద్ద అయిన తర్వాత కోడూరి కౌసల్యలాగా మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకోవాలని తాతయ్య ఆ పేరు నాకు పెట్టారు. నేను కొన్ని రోజుల ముందు హైదరాబాద్ వచ్చినప్పుడు శ్రీ రామాంజనేయులు గారికి ఫోన్ వచ్చింది నాకు. మేడం, నేను ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను, పోయిన ప్రోగ్రామ్ కూడా మీరు రాలేకపోయారు, ఇప్పుడు దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ విజయవాడలో ప్రోగ్రామ్ చేస్తున్నారు, మీరు తప్పకుండా రండి అనగానే నేను రాలేనని చెప్పలేకపోయా. బోధనని కార్యక్రమాలు నాకు ఈ రోజు ఉన్నా కూడా మన తెలుగుదేశంలో మన విజయవాడలో ఎక్కడైతే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయజీ గారు రాసినటువంటి ఏకాత్మ మానవ దర్శన్ పుస్తకము ఇక్కడే ఘోషణ చేశారనమాట జనసంఘ టైంలో 1965 జనవరిలో. అందుకని నేను అనుకున్నా దీన్ దయాళ్ గారు మీరు ఎవరైతే చూస్తున్నారో వీరి గురించి చాలా మందికి తెలుస్తున్నారు. ఈయన చాలా సాధారణ వ్యక్తి, ఎట్లయితే మీరు మేము అట్లాగే ఈయన. కానీ 104 సంవత్సరాలు అయినా కూడా ఈయన జయంతిని మొత్తం దేశంలో అందరూ ఈయన చేస్తున్నారు. మన పుట్టినరోజు, మన పిల్లల పుట్టినరోజు మనం ఉన్నంత కాలమే చేస్తాం. మనం పోయిన తర్వాత ఎవరు మన గురించి పట్టించుకోరు. ఎందుకంటే అదే ముందు చెప్పానే, మనం మనలోనే ఉండిపోతున్నాం. కానీ దీన్ దయాళ్ గారు వారి గురించి వాళ్ళు ఆలోచించలా. అందుకని ఆయన ఇప్పటికీ వారిని మనము వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ శ్రీ రామాంజనేయులు గారి ఇంత పెద్ద కార్యక్రమం, భవ్య కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు హృదయపూర్వక నమస్కారాలు ఏమో అభినందనలు చేస్తున్నాను. మీరు ఒక్కళ్ళే ఏ పని చేయలేరు. మీకు తెలుసు, ఇక్కడ అమ్మ వాళ్ళు కూర్చోన్నారు, అక్కలు కూర్చొని ఉన్నారు, వదినలు కూర్చొని ఉన్నారు, పిల్లలు కూర్చొని ఉన్నారు. మీరు ఇంట్లో కానీ మొహం పెట్టుకొని నల్లగా కూర్చుంటే మీ ఇంట్లో వాళ్ళు ఏం పనులు చేయలేదు, పెద్ద పనులు చేయలేదు. అందుకని మనం నవ్వుతూ ఉంటేనే మన భర్తలు, మన అత్తమామలు, మన అమ్మ నాన్నలు, అక్కలు అందరూ పనిచేస్తారు. మనం ఆరోగ్యం బాగలేదని ఒక మూల కూర్చుంటే ఇల్లు చెత్త చెత్త అయిపోతుంది. ఇల్లు పోవటం ఏంటి, మన సమాజం చెడిపోతుంది. సమాజం చెడిపోవటం ఏంటి, మన ఊరు చెడిపోతుంది. ఊరు చెడిపోవటం ఏంటి, మొత్తం రాష్ట్రం కూలిపోతుంది. అందుకని దీన్ దయాళ్ ఏమన్నారంటే, సివిల్ సొసైటీ మన ఇది సమాజం బాగుండాలి అంటే ఆడవాళ్ళు ఎక్కువగా చదువుకోవాలి, వాళ్ళకి మంచి సంస్కారం ఉండాలి, వాళ్ళలో మంచి సభ్యత ఉండాలి, అప్పుడే మన రాష్ట్రం మంచి పేరు వస్తుందని అన్నారు. ఆ ఉదాహరణ మీరు ఇక్కడ చూడొచ్చు. శ్రీరామాంజనేయులు గారి వైఫ్ హసీనా గారి వాళ్ళకి హెల్ప్ చేయకపోతే రామాంజనేయులు గారు ఇట్లా వైట్ డ్రెస్ చేసుకొని సైడ్ ఇట్లా నిల్చోరు. అందుకని వాళ్ళ వైఫ్ కూడా జోర్దార్ తాళి వేసి ఆవిడ కూడా మనం స్వాగతం పలుకుతాము. మనం కూడా అట్లాగే మన ఇంట్లో వాళ్ళకి ఎక్కువగా హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నాము. మనకు బోల్డ్ అనే కష్టాలు ఉంటాయి తెలుసు, కానీ మనం మన కష్టాలను మర్చిపోయి ఇతరులకి మనం ఎప్పుడు హెల్ప్ చేయాలని అనుకుంటూ మన జీవితాన్ని గడిపితే చాలా ఆనందంగా ఉంటుంది. పేరు అన్నదానికి చెప్తున్నాను. శ్రీ రామాంజనేయులు అని వినగానే నాకు అనిపించింది, పేరే వాళ్ళ నాన్న అమ్మ ఇట్లా పెట్టారు. ఆంజనేయులు గారు సేవకే ప్రసిద్ధం. శ్రీరాముల వారికి ఎంత సేవ చేశారు. అందుకే హనుమంతుడు మహారాజ్ ఎక్కడ చూసినా మన ఊళ్ళల్లో పెద్ద పెద్ద మూర్తులు వాళ్ళు ఉన్నాయి. అందుకని హనుమంతుడు భగవాన్ మన ఆదర్శంగా పెట్టుకున్నందుకు శ్రీ రామాంజనేయులు గారు వ్యాపారం చేశారు, బీజేపీలో వెళ్ళారు, ఏవేవో పనులు చేశారు. కానీ మనసుకి ఏమనిపించిందంటే, అది ఈ డబ్బులేకి సంపాదించడం ఏంటి, ఉదయం లేవడం, తింటాం, పడుకోవడం, డబ్బులు సంపాదించడం, భార్య బిడ్డలు ఏంటి గతి అక్కర్లేదు, ఏదో ఒక పని చేయాలనుకున్నారు. అందుకని ఆయన చూస్తూ చూస్తూ పాపం ఎవరైతే వినలేదో వాళ్ళని ఎంచుకోవటం మొదలెట్టారు, వాళ్ళని సెలెక్ట్ చేసుకోవటం మొదలెట్టారు. ఆమెనే అనుకున్నారట శ్రవణ ఫౌండేషన్ అని పేరు పెట్టి పనిచేద్దాం అనుకున్నారట. కానీ భార్య తెలుసు కదా, అందుకని వాళ్ళ భార్య అన్నారట, అబ్బే శ్రవణ ఫౌండేషన్ ఏంటండి, ఏదైనా మంచి పేరు పెడితే బాగుంటుంది అనేసి
हीन लोगों के साथ देने वाले, इसीलिए इस फाउंडेशन ये फाउंडेशन మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఎవరైతే వినలేదో మనకు తెలుసు. నేను ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు ఒక మినిస్టర్ దగ్గర పనిచేశాను ఓఎస్డీగా. అప్పుడు ఒక చిన్న ఆమె అక్కడికి వచ్చింది. వాళ్ళు ఎప్పుడు ఏం చేయలేదు, నా దగ్గర కూర్చొని ఏంటమ్మా అంటే, అమ్మ నా కొడుకు మాట్లాడతలేదమ్మా, చిన్న కొడుకు 2 ఏళ్ళ కొడుకు మాట్లాడాలి. అమ్మ బాధ ఎవరికి తెలుస్తుంది? ఇంకా నాకైతే అనిపించేది పాపం ఈ కొడుకు బాగుంటే బాగుందనేసి ఎక్కడ రోజు ఇచ్చారు. కానీ ఒకరోజు అబ్బాయి అనుకోకుండా మాట్లాడారు. అమ్మా అన్నాడు. అబ్బా ఆమె సంతోషం, నా సంతోషం, అక్కడ ఉన్న సంతోషం చెప్పలేదు. వినలేని వాళ్ళు మాట్లాడలేని వాళ్ళు వాళ్ళ భావనలు, వాళ్ళ మనసులో ఉండే మాటలు చెప్పలేదు. ఎంత కష్టం. అందుకనేసి మన రామాంజనేయులు గారు ఏం చేశారంటే, కొన్ని వెప్పల వెనుక పెద్ద ఉప్పెనలు దాగి ఉంటాయి. కొన్ని వెప్పల వెనుక పెద్ద ఉప్పెనలు దాగి ఉంటాయి. అర్థం కాని వాళ్ళు దాన్ని పిచ్చి అంటారు, అర్థం కాని వాళ్ళు దాన్ని పిచ్చి అంటారు, అర్థమైన వాళ్ళు ఏడుపు అంటారు. కానీ భరించే వాళ్ళు మాత్రమే బాధ అంటారు. ఆ బాధను తెలుసుకొని శ్రీరామాంజనేయులు గారు మన బిడ్డలు, మన అమ్మలు, మన ముత్తాతలు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే వినిపించట్లేదో వాళ్ళ వినికిడి యంత్రాలు ఇచ్చేసి వాళ్ళు సవ్యంగా దీన్ని మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని కాపాడతారని వాళ్ళు పనిని మొదలెట్టారు. అందుకని వాళ్ళకి హృదయపూర్వక చాలా చాలా అభినందనలు చెప్తున్నారు. ఈ రోజుల్లో మనమే మన అమ్మా నాన్న మాటలు వింటారు. మన పెద్దోళ్ళు ఏదన్నా చెప్తే అది ఒకరోజు మొబైల్ చూడాలంటే ముందులే నువ్వు చదువుకోలేని దాన్ని విజయం చేస్తున్నారు. కానీ మీ బిడ్డ కాదు, మీ తమ్ముడు కాదు, మీ ఇదే కాదు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినందుకు వాళ్ళకి అనిపించింది మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు మంచి మంచి మాటలే వినాలని ఈ ఉద్దేశంతో 2024కి ఎవ్వరూ వినలేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉండకూడదని ప్రతి ఒక్కళ్ళు మంచిగా విని మంచి మాటలు విని మన ఆంధ్ర గౌరవాన్ని కాపాడడానికి దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ పనిచేస్తున్నది. అందుకని మీరందరూ మంచి మనస్సుతోటి, వయసులో మీకంటే చిన్నగానే ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, కానీ చిన్న పెద్ద వాళ్ళందరూ ఆశీర్వాదాలు తగులుతాయి. అందుకని మనస్సుతో మంచి పని చేసేవాళ్ళు ఎవరున్నా కూడా, ఎవరైనా మీకు తెలిసినా తెలవకపోయినా వాళ్ళని మీరు ఎప్పుడు ఆశీర్వదిస్తుండండి. ఎందుకంటే ఇట్లాంటి పనులు చేసే వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి. మీకు అర్థం కాదది. ఎందుకంటే నేను కూడా చిత్రకూట్లో ఇప్పుడు మీరు వినే ఉంటారు, రాష్ట్రపతి నానాజీ దేశ్ముఖ్ జీ గారికి భారత రత్న దొరికింది. మొన్ననే 8 ఆగస్టుకి మన రాష్ట్రపతి గారు ఇచ్చారు అవార్డు. నానాజీ దేశ్ముఖ్ గారు ఇచ్చి ఇప్పుడు లేరు, వెళ్ళిపోయారు భగవంతుడి దగ్గర. కానీ నానాజీ గారి దగ్గర నేను సేవా కార్యాల్లో చదువుకున్న వెంటనే పనిచేయటం మొదలెట్టా. అప్పటి నుంచి 18 ఇయర్స్ కంటిన్యూస్ గా నేను అదే పనులు చేశాను. మా వారు కూడా అదే పనులు చేశారు. అప్పుడు నాకు తెలుసు సమాజ కార్యం చేసే వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయో. అందుకని ఇక్కడ మంచి వేదిక మీద ఉన్నటువంటి మహానుభావులని, నా ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళందరినీ నేను ఒక్కటే చెప్పేది, కృపయా మీరందరూ ఇలా పనిచేసే వాళ్ళకి ఎప్పుడు ఆశీర్వాదాలు ఇవ్వండి, మంచి పని చేయడానికి. దీన్ దయాళ్ జీ అంటే ఎవరంటే ఒక చిన్న విషయం మీకు చెప్తాను. ఇవి చూడడానికి ఇట్లా ఉన్నారు కదా, ఆయన కళ్ళల్లో ఎంత తేజ్ ఉందో చూడండి. నా మాట మీకు అర్థమవుతున్నాయా? నా తెలుగు నాకే భయం వస్తుంది తెలుగు. దీన్ దయాళ్ జీ గారు ఏంటంటే మన ఆంధ్రాలో పుట్టగా, ఆయన ఉత్తరప్రదేశ్ మథురాలో నకలా చంద్రబాబుని 1916లో ఈ రోజే 25 సెప్టెంబర్కి వాళ్ళ జన్మం ఆయన పుట్టారనమాట. వాళ్ళ నాన్న భగవతి ప్రసాద్ గారు, వాళ్ళ అమ్మ రామ్ ప్యారీ. కానీ మీకు తెలుసా, చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోతే ఆ పిల్లవాడిని ఎవరు చూస్తుంటారు? ఒక తమ్ముడు కూడా ఉన్నాడనమాట. సరే వాళ్ళ మామ వాళ్ళ దగ్గరికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్తే అక్కడ పోయారు, అమ్మమ్మ పోయింది, వాళ్ళ చూసేవాళ్ళు పోయినారు. పాప చిన్నప్పుడే అంటే 10 ఏళ్ల వయసులోనే 5-6 మంది మృత్యువులను చూసేశారనమాట. వాళ్ళ తమ్ముడు కూడా పోయినాడు, ఆరోగ్యం బాగా కాదని. కానీ ఆ మృత్యువులన్నీ చూసిన తర్వాత ఆయన కనిపించింది, ఇంత పేదరికంగా ఎవరైతే ఉంటున్నారో నేరుగా ఇంకా ఎవరితో పెళ్లి చేసుకొని
వస్తూ ఉంటారన్నమాట. అట్లాగే వాళ్ళ ఇంట్లో ఏమీ లేదు, అయినా కూడా దాకుడు దొంగలు పరిగెత్తారనమాట ఏవో దొంగిలించడానికి రాత్రికి. అప్పుడు ఆ చిన్న అబ్బాయి 2 years కూడా లేదు, వాళ్ళ అత్త ఒళ్ళో పడుకొని నోట్లో వేలేసుకొని ఏమంటున్నాడంటే, అరే డాకు భాయిలో, హిందీలో ఏమన్నారంటే, అరే డాకు భాయిలో हमने सुना था डाकू जो है गरीब आदमी को परेशान नहीं करता, सिर्फ अमीर आदमी को परेशान करता है, हम तो बहुत गरीब है. ఏమన్నాడంటే, అరే డాకులో డాకు మా ఇంటికి వచ్చారే, నేను అనుకున్నాను, నేను విన్నాను, డాకులు ఎవరు పేదవాళ్ళని పాడు చేయరు, ఏమనరు, డబ్బులున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇస్తారని అనుకున్నానే, ఇదేంటయ్యా మీరు మా ఇంటికి వచ్చారని. ఆ మాటలో ఉన్న శక్తిని చూసి ఆ డాక్టర్ పారిపోయారు. అప్పటి నుంచి ఆ అబ్బాయికి తీవ్ర బుద్ధి అనమాట. ఇంకెందుకు ఎన్నో కష్టాలు పడుతూ నానాజీ దేశ్ముఖ్ గారిని చెప్పానే, వారితో నేను స్వయంగా అక్కడ నుండి నాకు తెలియదు వీళ్ళంతా భగవంతులని, కానీ మా అమ్మ నాన్న మా బాబు మా తాత మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి నాకు శక్తిని నానాజీ దేశ్ముఖ్ గారి దగ్గర ఉండడానికి, పనిచేయడానికి 500 గ్రామాల్లో మేము పనిచేసామన్నమాట. అక్కడ ఎవ్వరు అన్న తినకుండా నిద్రపోకూడదని, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక పని ఉండాలని ఏవేవో యోజనాలు చేసి మేము పనిచేసాము. ఆ నానాజీ దీన్ దయాల్జీ ఫ్రెండ్స్ అనమాట. అదే ఇయర్ లో ఇద్దరు పుట్టారు, కానీ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ అని ఒక పెద్ద సంస్థ ఉంది చూసారా, వాళ్ళు వీళ్ళిద్దరిని కలిపారు. ఒక చోట ఇద్దరు చదువుకోలేదు, వాళ్ళిద్దరట కూరలు తీసుకోవడానికి వెళ్ళారు. ఎందుకంటే నేను ఈ విషయాలు చెప్పటం మీకు అర్థమవుతుంది. కూరలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, నానాజీ దీన్ దయాల్జీ ఇద్దరు వెళ్ళారట. కూరలు తీసుకొని వచ్చేసారు, ఏదో బెండకాయ వంకాయ చిక్కుడుకాయ తీసుకొని వచ్చారు. రావటమేంటి, ఇంటికి రావటమేంటి, కూరలు వాళ్ళ పెట్టేస్తున్నారట. జేబులో చేయి పెట్టుకోవటమేంటి దీన్ దయాల్జీ, ఆయన జేబులో కోటా సిక్కా ఏమంటాం మనం, అంటే పాడైపోయిన అనాలు ఉంటాయి కదా, ఆ పాడైపోయిన అనాయేమో పాపం ఆ కూరలు అమ్ముకునే ఆమెకి ఇచ్చి వచ్చారు కదండి. మంచి అనాయేమో ఈయన చేతిలో ఉండిపోయిందట. ఇంకా వెంటనే నానాజీ గారితో అన్నారట, నానాజీ నానా ఓ చాలా తప్పైపోయింది, నేను చెడిపోయిన అనాయేమో ఆమెకి ఇచ్చి వచ్చా ముసలామెకి, నా మంచి కాయిన్ ఏమో నా చేతిలో ఉంటుంది. వెంటనే ఆ అబ్బాయి ఇద్దరు పరిగెత్తుకుంటూ ఆ కూరల వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసి ఆమె అంటారు, అమ్మా నీకు ఈరోజు నేను తప్పు డబ్బులు ఇచ్చిపోయాను, నా డబ్బులు నాకు ఇప్పు, ఈ డబ్బు తీసుకుంటే ఆమె అంటారే, ఒక్క అనా కోసం ఇంత దూరం వచ్చావా, పో అంటే కాదని కూర్చొని ఆమె డబ్బుల్లో ఆమె పైసల్లో వీళ్ళు ఇచ్చిన చెత్త అనాన్ని వాపస్ తీసుకొనేసి వాపస్ మంచి అలా ఇచ్చి ఇంటికి వచ్చి సంతోషపడ్డారు. ఈ కాలాల్లో అదే మన ఆదర్శం. ఇతరులది ఎప్పుడు కనుక్కోవాలని చూడద్దు, మన శక్తి ఉంటే మనం సంపాదించుకుంటాము. ఇతరులని దండుకోవటం, ఇతరులని లాక్కోవటం, కొట్టుకోవటం, ఇవన్నీ దీన్ దయాల్జీ గారు ఏమన్నారంటే మన భారతదేశానికి మంచిది కాదు అని. అందుకని మనం ఏంటంటే ఒక్కరు అధికారం అయ్యారు చదువుకోండి అంటే, నేనేదో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారనుకుంటే నా చేతులతో నేను మంచినీళ్ళు కూడా తాగను, నాకు ఒక 10 మంది కావాలంటే ఫ్రెండ్స్, నా నీళ్ళు నా బిస్కరే అంటే బెడ్షీట్ వేసే నా కుర్చీ పెట్టు అని మనం ఇప్పటికి ఏదో తెగబోయి పోతామన్నమాట. కానీ దీన్ దయాల్జీ అంత పెద్ద వ్యక్తిత్వం అయ్యి జనసంఘకి ఇప్పుడు బీజేపీ ఇంత మంచిగా ఉంది అంటే వీళ్ళే కారణం విన్నారు. అలాంటి పర్సనాలిటీ ఏం చేసింది తెలుసా, ఒకసారి బండిలో పోతూ ఉన్నారు, కారులో జీప్లో పోతూ ఉంటే ఇద్దరు ముగ్గురు ఇంకా వాళ్ళతో ఉన్నారు. బండికి వచ్చేవారు, వీళ్ళేమైందంటే పంక్చర్ అయిపోతుంది. వాళ్ళిద్దరు కూర్చున్నారే దీన్ దయాల్జీ గారితో, వాళ్ళు పారిపోయారే, ఇప్పుడే టీ కాఫీ కొట్టాలే, వీళ్ళు అప్పటి వరకు డ్రైవర్ వేస్తాలే పంక్చరు మనం వద్దాము. అక్కడ ఎవరు లేరట హెల్ప్ చేయడానికి. డ్రైవర్ దీన్ దయాల్జీని అడగలా, నువ్వు నాకు హెల్ప్ చేయి, నువ్వు పట్టుకోవాలేసి. డ్రైవర్ పాప ఓపెన్ చేస్తూ ఉన్నట్ట అంతలోపలే ఈయన శక్తిని తీసుకెళ్ళేసి పంక్చర్ వేయించుకొని వాపస్ తీసుకొచ్చాక ఆ డ్రైవర్ చూడమని ఏదో స్టెప్లు లేదంటే దీన్ దయాల్జీ అప్పటి వరకు తీసుకెళ్ళిపోయి పంక్చర్ వేసుకొని తీసుకొచ్చి అతనికి హెల్ప్ చేసి పంక్చర్ ఫిట్ చేశారు టైర్. ఈ కాలంలో మనం చేస్తామంట డ్రైవర్ గారే 15,000
చేస్తున్నారా యాదవా నువ్వే చేయాలి. అలాంటి దీన్దయాల్జీ గారు ఇప్పటికీ 104 సంవత్సరాలైనా వారి జీవితం నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలా, నేర్చుకుంటున్నాము, మంచిగానే ఉంటున్నాం. కానీ మనం ఇంకా నేర్చుకోవాలా మంచి మాటలు. ఏదో ఎన్ని గెస్ట్ హౌస్ లో ఉండే వాళ్ళని ఎక్కడ ఉంటారు, ఎప్పుడు ఎవరింట్లోనూ ఉంటారు, ఎవరింట్లోనూ ఉన్నారట. కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నేను వచ్చినప్పుడు రామాంజనేయులు గారికి ఉన్నాను కదా, అలా ఉంటే పని చేసే వంట చేసే అబ్బాయి అట ఎప్పుడు వచ్చేవాళ్ళట. దీన్దయాల్జీ గారు మీకోసం నేను ఏం వండేది, స్పెషల్ గా ఏం వంట చేయమంటారు? ఈ కాలం వాళ్ళు మేమేమంటాం, నాకేమో అల్లం వేసేసి అది చేయి, టమాటా వేసి పప్పు చేయి, సరదా వేసి పులుసు చేయమని మనం ఏమేమో ఆర్డర్లు కొడతాం. కానీ దీన్దయాల్జీ గారు ఏమన్నారు తెలుసా? ఆయన అనుకుంటే ఏమైనా తినచ్చు, కానీ అన్నారట మీ ఇంట్లో ఏదో తయారు చేశావు కదా అదే పెడతాను. దాంతో ప్రేమ, వ్యవహారము, వాళ్ళతో సంబంధాలు పెరుగుతాయి. అలాంటి దీన్దయాల్జీ గారు ఏమైందంటే ఇంత మంచి వ్యక్తిత్వం ఏకాత్మ మానవ వాదం రాశారు. ఏకాత్మ మానవ అంటే ఏదా మనం అంతా ఒక్కటి. నేను ఇప్పుడు ఆరెంజ్ కలర్ వేసుకున్నా, మీరు రెడ్ వేసుకున్నారు, ఎవరో గ్రీన్ వేసుకున్నారు, ఎవరో బ్లూ వేసుకున్నారు, కొంచెం నల్లగా ఉన్నా, కొంచెం వైట్ ఉన్నా, కొంచెం బ్రౌన్ ఉన్నాం, కానీ మనం అంతా ఒక్కటే. ఏకాత్మ ఒక్కటే ఆత్మ అంటే ఎలా వివరించి చెప్పారంటే, ఇప్పుడు మనం కనపడుతున్నాం, నేను కనపడుతున్నా, నాలో నా బాడీ, నా మైండ్, నా ఇంటలెక్ట్, నా సోల్, ఈ 4 ఉన్నాయి చూసారా? ఇవి 4 ఎప్పుడైతే ఇట్లా కలిసి ఉంటాయో, ఇంటిగ్రిటీగా ఉంటాయో, అప్పుడే మన బాడీ మంచిగా యాక్ట్ చేసి రాష్ట్రానికి మంచి పని చేస్తుంది. అలాగే ఇంకోటి ఏం చెప్పారు? ధర్మ, అర్థ, కామ, మోక్షం మనం వింటూ ఉంటాం. ఆ 4 కూడా చెప్పారు. ధర్మం అంటే మనం అనుకుంటాం అది నీకు హిందూ ధర్మం, నేను క్రిస్టియన్ ధర్మం అని రిలీజియన్ లో తీసుకెళ్ళిపోయి పాపం ఆయన చెప్పిన ధర్మాన్ని మనం తప్పు దోలో తీసుకెళ్తున్నాం. ఆయన ధర్మం అంటే ఏం చెప్తారంటే, నేను సామాజిక కార్యకర్త అయితే నేను ఆ పనులు చేయాలి, టీచర్ రెస్పాన్సిబిలిటీస్ చేసుకోవాలా, ప్రొఫెసర్ రెస్పాన్సిబిలిటీస్, డాక్టర్ రెస్పాన్సిబిలిటీస్, అట్లా మీడియా రెస్పాన్సిబిలిటీ పోయినాయి. అట్లా ఉన్నప్పుడే మన ధర్మం అనేది సరిగ్గా నడుస్తుంది అనేసి ఆయన రెస్పాన్సిబిలిటీస్, అకౌంటబిలిటీస్ గురించి ఎన్నో ఆయన చెప్పారు. అంత మహానుభావుడి గురించి నాలాంటి చిన్న కార్యకర్త ఏమీ మాట్లాడలేదు. కానీ నేను నానాజీ దేశ్ముఖ్ గారి దగ్గర ఉన్నప్పుడు బోర్డులను నేర్చుకున్నాను. దానివల్ల ఈ వేదిక మీద నేను ఇప్పుడు ఉన్నాను. మిమ్మల్ని అందరికీ ఎప్పుడు సుఖ సంపత్తి సమృద్ధి అని కావాలని మన విజయవాడలో కనకదుర్గమ్మ ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. ఉదయం వెళ్ళండి నవ్వుతూ ఉంటుంది, మధ్యాహ్నం వెళ్ళండి నవ్వుతూ ఉంటుంది, సాయంత్రం వెళ్ళండి నవ్వుతూ ఉంటుంది. అలాగే ఆమె మనందరికీ శక్తి సామర్థ్యాలు ఇవ్వమని, మనం ఎప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు తగులాడుకోవద్దని, మనం ఎప్పుడు కాన్ఫ్లిక్ట్స్ రేస్ చేయకుండా ఉండాలని కోరుకుంటూ, శ్రీరామాంజనేయులు గారికి వాళ్ళ శ్రీమతి గారికి ఎప్పుడు భగవంతుడు చల్లగా చూసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ మంచి మాటలు వినేట్టుగా వీళ్ళకి అంత శక్తినివ్వమని కోరుకుంటూ నేను నా మాటలు ఇక్కడే చేస్తున్నాను. మీరందరికీ చాలా ధన్యవాదాలు. నాకు చాలా ఆనందం వేసింది. దీన్దయాల్జీ గారైనా నానాజీ గారైనా దీన్దయాల్జీ ఎప్పుడు చూసినా మా హృదయంలోనే ఉంటారు. అలాంటి వ్యక్తిత్వం మేము కావాలని కోరుకుంటూ, ఒక చిన్న విషయం, మనం ఏంటంటే నా దగ్గరే ఇప్పుడు బోల్డ్ చీరలు ఉంటాయి. నానాజీ గారు అనేవాళ్ళు, నువ్వు సామాజిక కార్యకర్త, మీ దగ్గర ఇన్ని చీరలు ఉండకూడదు. కానీ ఏంటంటే మనలో చాలా వీక్ పాయింట్స్ ఉంటాయి. నేనన్నా నానాజీ నేను చీరలు మాత్రం వదలలేను, కానీ పని చేస్తా. 24 గంటల్లో 18 గంటలు నేను పని చేస్తా. డబ్బులు తీసుకోను, భ్రష్టాచారం చేయను, కరప్షన్ చేయను, కానీ నేను చీరలు కట్టుకుంటాను. ఎందుకంటే మా ఆంధ్ర వాళ్ళకి చీరలు అంటే చాలా ఇష్టం అని చెప్పారు. అందుకని నానాజీ గారు ఒక పర్మిషన్ నాకు ఇచ్చారు. మా వాళ్ళకి మంచి ప్యాంట్ షర్ట్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇట్లా ఉన్నందుకు ఈ చీరలు సంపాదించడానికి వీటన్నిటికీ మీరు ఎప్పుడు తప్పు పనులు చేయలేదు. ఎందుకంటే దీన్దయాల్జీ గారి దగ్గర 2 ధోవతులు ఉండేవాళ్ళ. ఒకటి చిరిగిపోతే ఆయన కుట్టుకొని అదే వేసుకునేవాళ్ళు, ఒకటి గుతికి ఆరేసేవాళ్ళు, 2 కట్టుకునేవాళ్ళు. వాళ్ళతో ఉండే ఇంత పెద్ద వాళ్ళు ఎప్పుడు కలిసి అన్నాక ఈ ధోవతి చిరిగిపోయింది, వేరే చేస్తానంటే అదే నీకు తెలియదయ్యా, ఇంకా 2 నెలలు నువ్వు కట్టుకోగలుగుతాను. ఆ మనిషి దీన్దయాల్జీ. వాళ్ళకి నేను శ్రద్ధ సుమని
ఇస్తూ ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను. విజయవాడ మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. మీ యంత్రాలు దొరికినప్పుడు మీరు మంచి మాటలు వినండి, మంచి చూడండి,